జమ్మూ కాశ్మీర్లో ప్రమాదం జరిగింది. దోడా జిల్లాలో అదుపు తప్పిన ఆర్మీ వాహనం లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 10 మంది సైనికులు మృతి చెందారు. మరో 9 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఆర్మీ వాహనం 200 అడుగుల లోయలో పడిపోయినట్టు తెలుస్తోంది. ఈ ఘటనలో ఆర్మీ వాహనం నుజ్జునుజ్జైపోయింది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, ప్రమాదానికి గల కారణాలేంటి? జమ్మూ కాశ్మీర్ లోని బంద్వారా చంబా రోడ్ లో ఉన్న ఖాంటా ప్రాంతంలో ఆర్మీ వాహనం ఒక్కసారిగా కూడా లోయలో పడిపోవడం జరిగింది. అయితే ఈ ప్రమాదంలో 10 మంది జవాన్లు మృతి చెందినట్టుగా కూడా కొంత సమాచారం అందుతుంది. మరో 9 మందికి గాయాలయ్యాయి. అయితే గాయపడిన వారిలో 3 పరిస్థితి విషమంగా ఉండడంతో హెలికాప్టర్ ద్వారా వాళ్ళను ఉదయ్పూర్ లోని ఆర్మీ కమాండ్ ఆసుపత్రికి తరలించడం జరిగింది. మరో 6 మంది జవాన్లు స్థానిక ఆసుపత్రిలో ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. గాయపడ్డ వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే రోడ్స్ పూర్తిగా కరువు ఉండడము, మంచుతో కూడుకొని ఉండడంతో ఈ ప్రమాదం జరిగినట్టుగా కూడా కొంత ప్రాథమికంగా సమాచారం అందుతుంది. లోయ భారీ లోతుగా ఉండడం, దాదాపు 200 మీటర్ల లోతులో ఈ వాహనం పడిపోవడంతో వాహనం అంతా కూడా పూర్తిగా నుజ్జు అవ్వడము, అందులో వాహనం పూర్తిగా ధ్వంసం అవడంతో మృతుల సంఖ్య పెరిగినట్టుగా కూడా తెలుస్తుంది. మరికొంతమందిని స్థానిక ఆసుపత్రికి అయితే ప్రస్తుతం తరలించారు. ఇంకా సహాయక చర్యలు అయితే కొనసాగుతున్న పరిస్థితి ఉంది. ఈ ఘటనకు సంబంధించి కూడా పూర్తి ఇంకా వివరాలు అయితే తెలియాల్సింది. ప్రస్తుతం మనకు అందుతున్న సమాచారం మేరకు 10 మంది జవాన్లు ఈ యొక్క ప్రమాదంలో మృతి చెందినట్టు, మరో 9 మంది గాయపడ్డట్టుగా తెలుస్తుంది. ఒకరి పరిస్థితి విషమంగా ఉండడంతో హెలికాప్టర్ ద్వారా ఈ 3 జవాన్లను ఉదయ్పూర్ ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఇండియన్ ఆర్మీకి సంబంధించిన ఆసుపత్రిలో ప్రస్తుతం వారికి చికిత్స కొనసాగుతుంది. ధనలక్ష్మి. గోపి, ఎంతమంది సైనికులు ట్రావెల్ చేస్తూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది? వారంతా ఎక్కడికి ప్రయాణిస్తున్నట్టు తెలుస్తోంది? జనరల్ రొటీన్ లో భాగంగానే వాళ్ళంతా కూడా ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి దాదాపు ఆ ట్రక్ లో 20 మంది వరకు కూడా వెళ్తున్నట్టుగా కూడా కొంత సమాచారం అందుతుంది. అయితే వీళ్ళు స్థానికంగా కూంబింగ్లు నిర్వహిస్తూ ఉండడము, అక్కడ ఏదైనా ఉగ్రవాదులకు సంబంధించిన కదలికలు ఉన్నాయా అంటూ కూడా రొటేషన్ పద్ధతిలోనే ఆ ప్రాంతాన్ని అంతా కూడా గస్తీ కాస్తున్న సమయంలోనే ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్తున్న సమయంలో అదుపు తప్పి వాహనం లోయలో పడిపోయినట్టుగా కూడా కొంత సమాచారం అయితే అందుతుంది. ఆ వాహనం ఒకసారిగా లోయలో పడిపోవడంతో వాళ్ళంతా కూడా అదే వాహనంలో వాహన దెబ్బ దాటికి వాళ్ళ 10 మంది కూడా మృతి చెందినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం లోతైన ప్రాంతం ఉండడంతో సహాయక చర్యలకు కొంత ఇబ్బంది కలుగుతున్నప్పటికీ వాళ్ళందరినీ కూడా సురక్షితంగా బయటికి తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు. 3 పరిస్థితి విషమంగా ఉండడంతో ఆర్మీకి సంబంధించిన హెలికాప్టర్ లో ఉదయ్పూర్ లోని ఆసుపత్రికి తరలించడం జరిగింది. అయితే ఘటనకు సంబంధించిన కారణాలు డ్రైవర్ తప్పిదమా లేదా అక్కడ ఇంకా ఏదైనా ఈ టైర్స్ జారి ప్రమాదవశాత్తు జరిగిందా లేదా ఇంకా డ్రైవర్ ఏదైనా తప్పిదంతో జరిగిందన్న దానిపైన కూడా ఇంకా పూర్తి సమాచారం అయితే అందాల్సి ఉంది. అయితే ప్రస్తుతం మాత్రం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా స్థానిక ఆసుపత్రికి తరలించడం జరిగింది. పరిస్థితి తీవ్రంగా ఉన్న వారిని మాత్రం ఉదయ్పూర్ లోని మిలిటరీ ఆసుపత్రికి అయితే ప్రస్తుతం తరలించారు. ఘటనకు సంబంధించి కూడా ఇంకా పూర్తి స్థాయిలో సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. ఆర్మీ ట్రక్ ఇంకా దాదాపు లోయలో పడిపోయి ఉండడంతో ఆ ట్రక్ ను వెలికి తీసే ప్రయత్నం అయితే ప్రస్తుతం కొనసాగుతుంది. దాని గోపి, ఇంకా ట్రక్ లో ఇంకెవరైనా సైనికులు మిగిలిపోయి ఉండొచ్చు అని ఏమైనా భావిస్తున్నారా? అసలు ఎంతమంది ట్రావెల్ చేస్తూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది? ఎగ్జాక్ట్ గా ఏమైనా తెలుస్తోందా? అయితే ప్రస్తుతం అది లోతైన లోయ కావడము, ఆ మలుపు వద్ద ఒక్కసారిగా అదుపు తప్పి లోయలో పడిపోవడము, దాంతో అందులో ఉన్న వాళ్ళే ఇచ్చిన సమాచారం మేరకైతే 10 మంది వరకు కూడా మృతి చెందినట్టుగా తెలుస్తుంది. వాళ్ళు సహాయక చర్యల కోసం అయితే ప్రస్తుతం ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. వాళ్ళందరినీ కూడా అంటే క్షతగాత్రులను అక్కడ ఎవరైతే తీవ్రంగా గాయపడ్డ వారు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ప్రస్తుతం స్థానిక ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఇంకా పూర్తి వివరాలు అయితే తెలియాల్సి ఉంది. ఇంకా స్థానికులు అయితే అక్కడ మిలిటరీకి సంబంధించిన వాహనాలు కానీ ఇంకా వేరే టెక్నికల్ టీమ్స్ కానీ ఇంకా ఎవరు కూడా అక్కడికి చేరుకోలేదు. కేవలం స్థానికుల సహాయంతో మాత్రమే ప్రస్తుతం వాళ్ళందరినీ కూడా రెస్క్యూ చేస్తున్నట్టుగా అయితే మనకు తెలుస్తుంది. లోతైన ప్రాంతం కావడము, అక్కడ అందులో వాహనాన్ని కూడా పూర్తిగా వెలికి తీసే తప్ప అందులో ఎంతమంది ఉన్నారన్న దానిపైన కూడా ఇంకా కొంత సమాచారం రావాల్సి ఉంది. అయితే గాయపడ్డ వారిని ఎవరిని కూడా ప్రశ్నించే పరిస్థితి లేకపోవడంతో ఆ వాహనంలో ఎంతమంది ఉన్నారు, ఎంతమందికి గాయాలయ్యాయి, ఎంతమంది చనిపోయారన్న దానిపైన కూడా ఇంకా పూర్తి సమాచారం అయితే తెలియాల్సి ఉంది. ధనలక్ష్మి. ఓకే గోపి, థ్యాంక్ యూ.